జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఒక్క మాట మీద ఉన్నంత వరకు టీడీపీ, జనసేన, కూటమి ఇవన్నీ విడిపోవడం అయ్యే పని కాదు. నాకు తెలిసి జగన్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, చంద్రబాబు గారి గురించి కానీ తెలియక పగటికల్లు కంటున్నారేమో అని చిన్న డౌట్ నాకు. కూటమి విడిపోతుంది, కూటమిని విడదీసి మళ్ళా నేను అధికారంలోకి వస్తా అని చెప్పేసి పగటికల్లు కంటున్నారు. అంటే ఒకటి డబ్బు మదం ఉంటుంది చూడు. డబ్బు మదం ఏమీ ఆలోచించనీదు. ఆ డబ్బు మదంతో ఏదైనా ఖర్చు పెట్టగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను, రకరకాల సోషల్ మీడియాని క్రియేట్ చేయగలను, ఎన్నో ఛానల్స్ పెట్టగలను. ఏం జరిగింది? మన రావణ గారిని తీసుకొచ్చారు. ఏమైంది? వాడు ఎగిరి 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 మూల కూర్చున్నాడు. అదే అలాంటివే మీరు చేసేది. ఎగిరారు ఎగిరారు ఏమైంది? జనాలందరికీ తెలుసు. కామన్ పీపుల్ ఏమన్నా తెలివి తక్కువగా ఉన్నారంటే తెలివి మీరిపోయి ఉన్నారు. ప్రతి అరచేతిలోనూ ఫోన్ ఉంది. మీరు ఏం మాట్లాడినా కూడా అక్కడ తప్పని చూస్తున్నారు సోషల్ మీడియా. అంత స్ట్రాంగ్గా ఉన్న సోషల్ మీడియాలోకి ఇష్టం వచ్చినట్టు ఛానల్స్ని క్రియేట్ చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూటమి విడిపోతోందో అని చెప్పేసి మీరు దండోరా వేస్తూ ఉంటే ఒకసారి వింటారు, రెండోసారి వింటారు, మూడోసారి వింటారు. తర్వాత ఈ గొర్రెలు ఇంతే, ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఎంతసేపు వీళ్ళకి ఇదే పని, కూటమి విడిపోవాలి, మేము పైకి రావాలి, కూటమి విడిపోవాలి, మేము అధికారంలోకి రావాలి, ఇదే గోలే తప్ప ఏమీ లేదు జగన్కి. అసలు జనాల డెవలప్మెంట్ గురించి ఏమైనా చేద్దామని అనుకుంటున్నారా? అసెంబ్లీకి వెళ్ళి ఏదైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? ఎంతసేపు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటే రావాలి కదా సీట్లు. ప్రతిపక్ష హోదా కావాలంటే మినిమం సీట్లు రావాలి కదా. అవి కూడా లేకుండా పడుకొని ఉంటే ఎలా ఇస్తారు? అందువల్లే, ఆ రీజన్ వల్లే నేను అసెంబ్లీకి రాలేదంటే, నువ్వు రావచ్చు కదా, ఎమ్మెల్యేగా గెలిసావు కదబ్బా, డైరెక్ట్గా రావచ్చు కదా, ఒక ఎమ్మెల్యే హోదాలు రావచ్చు కదా, మాట్లాడచ్చు కదా, జనాల గురించి సమస్యల గురించి మాట్లాడచ్చు కదా. అవి మాట్లాడవు. ఈసారి మళ్ళీ 11 వచ్చినా సరే ఈసారి తగ్గేదేలే, ఎటు తిరిగి మనం కూటమిని విడగొడదామని చెప్పేసి ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఆ విషయం ఎవరికి తెలియదు? జనాలందరికీ తెలుసు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏమి చేసినా కూడా కూటమి విడిపోయే సమస్య లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అంత స్ట్రాంగ్గా ఉన్నారు. కింద ఈ కుటుంబంలో, కూటమి కుటుంబంలో ఎన్నో రకాల కలహాలు, కొట్లాటలు, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. కుటుంబ కలహాలు అంటారు. అన్నదమ్ములు కొట్టుకోరా? ఎప్పుడన్నా అనుకోరా? మాట మాట అనుకోరా? మళ్ళీ కలిసిపోరా? అంతే. కుటుంబంలో వచ్చి చిన్న చిన్న తగాదాలు ఇవి. వాటిని మేమే సెటరేట్ చేసుకోగలం. సో ఎత్తుకు పై ఎత్తు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఆలోచనలు ఉంటాయి, జనరల్గా ఉంటాయి. సో కానీ ఏంటంటే వాటిని సెటరేట్ చేసుకునేసి మళ్ళా వెళ్ళగలిగే ఆత్మస్థైర్యం మాకు ఉంది. సో దయచేసి ఏంటంటే ఆ పగటికల్లో ఆపేస్తే జగన్కి చాలా మంచిది. కూటమి విడిపోతుంది, నేను పవర్లోకి వస్తాను అనుకోవడం ఇంకా పగటికలేదు. సో అలాంటి పగటికలు కనకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకునేసి ఈసారి 11 సీట్లైనా పోకుండా, మరీ దారుణంగా 11 సీట్లో ఒకటి లేచిపోతే ఒకే సీటు మిగులుతుంది. సో అలాంటి ఒకే ఒక్క సీటు పరిమితం అయిందనుకో చాలా దారుణంగా ఉంటుంది, చాలా వైలెంట్గా ఉంటుంది. ఆ ఒక్క సీటు కూడా వస్తే రావచ్చు గెస్ అనేది. ఎందుకంటే అది మరీ దారుణంగా పార్టీ అధ్యక్షుడు కూడా, పార్టీ నాయకుడు కూడా ఓడిపోతే బాగుండదనే ఉద్దేశంతో ఆ ఒక్క సీటు కూడా రావచ్చని మా గెస్సింగ్ ఉంది. అది కూడా పులివెందుల సీటు. పొరపాటున అది కూడా పోతే ఏంటి పరిస్థితి? ఇది ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఆలోచించుకోవాలి తప్ప కూటమి విడిపోవాలి అనుకోవడం ఉత్తమాటలు. అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు దాని మీద. ఖర్చు పెట్టి కూటమి విడదీసేయాలి, ఎటు తిరిగైనా విడదీసేయాలి, ఏం చేసైనా విడదీసేయాలని చెప్పేసి మీ ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు అవి తీరవు. అది అయ్యే పని కాదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు అంటే, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అనే ఆలోచనలు, అనే సైకో ఆలోచనలు చాలామందికి రావచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఆయనే ఒక అడుగు ముందు ఉంటారు. ఒక అడుగు చంద్రబాబు గారు కొంచెం వెనక్కుండొచ్చేమో కానీ ఆ విషయంలో, జగన్ గారిని వంచే విషయంలో, మాజీ సీఎం జగన్ గారిని వంచే విషయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందే ఉంటారు. మీ పప్పులేం ఉడకవు. అది అయ్యే పని కూడా కాదు. సో చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలిసి ఉన్నంత వరకు కింద ఎన్ని కుమ్ములాటలు వచ్చినా, ఏ విధగాలు వచ్చినా, ఏ వచ్చినా కూడా అవన్నీ కుటుంబ కలహాలు కాబట్టి అవన్నీ సెటరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగే ఆత్మస్థైర్యం జనసేనకు ఉంది, టీడీపీకి ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.